ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్షమమాదధానౌ కాంతాభవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. అవిచ్ఛిన్నంగా పరమాత్మ సంకల్పంతో నడిచేటటువంటి యజ్ఞం. ఇటువంటి యజ్ఞంలో మనకు కూడా భాగస్వామ్యం ఇచ్చారు శ్రీనివాస స్వామి వారు. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సౌజన్యంతో చక్కగా నిర్విఘ్నంగా ఇలా సభక్తికంగా నడపబడేటటువంటి ఈ పారాయణ యజ్ఞంలో ఈనాడు మనం నల మహారాజు చరిత్రలో కొన్ని విశేషాలని తెలుసుకోబోతూ ఉన్నాం. ఆచార్యుల వారితో సత్సంకల్పం చేసుకుని ఆ పైన మనం మన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకషష్టితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యేషాం ప్రకోపాదైశ్వర్యాత్ ప్రచ్యుతోహమనిందితే ప్రాణయాత్రాన్న విందేయం దుఃఖితః క్షుధయాన్వితః. యేషాం కృతేనే న సత్కారం అకుర్వన్మయి నైషధాః ఇమే తేషు గుణా భూత్వా వాసోభీరుహరంతి మే. భూమండలాన్నంతా పరిపాలించేటటువంటి శక్తితో విరాజిల్లుతూ ఉన్న నిషధ దేశాధిపతి అయిన నలమహారాజు కలి ప్రభావంతో జూదంలో ఓడిపోయి కట్టుబట్టలతో అరణ్యంలోకి ప్రవేశిస్తే పక్షులు వచ్చి చివరికి ఆయన శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలని కూడా తీసుకుని వెళ్ళిపోతే
వివస్త్రుడయ్యాడు నలమహారాజు అని చెప్పుకున్నాం. అటువంటి నలమహారాజు ఆ పక్షులు నిన్ను ఇలా వివస్త్రుణ్ణి చేసి ఆనందిద్దామనే మేము వచ్చాము అని చెప్పి అవి వెళ్ళిపోయిన తర్వాత ఇక దమయంతితో మాట్లాడుతూ ఉన్నాడు. నలమహారాజు చాలా బాధపడుతున్నాడు. ఆ మాటలు ఏమిటో ఈనాడు చెప్పుకుందాం అని అనుకున్నాం. అంటున్నాడు, ఏషాం ప్రకోపాదైశ్వర్యాత్ దమయంతి, ఈ పాచికలు ఏవైతే జూదంలో వేసేటువంటి ఉన్నాయో వీటి యొక్క కోపం వలనే మనం అన్ని సంపదల్ని కూడా కోల్పోయాము. అలాగే ఆకలి బాధలతోటి మనం ప్రాణాలని నిలుపుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం, చాలా కష్టపడుతూ ఉన్నాం. అలాగే ఏషాం కృతే నే సత్కారం ఏషాం కృతే నసత్కారం అకుర్వన్మయినైషధా, ఏ పాచికల వల్ల అయితే నేను ఈ స్థితికి వచ్చానో, నువ్వు ఈ స్థితికి వచ్చావో, ఆ పాచికల వల్లనే నిషధ ప్రజల యొక్క, అంటే నిషధ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గౌరవాన్ని కూడా మనం పొందలేకపోయాం. ఇమే తేషకు నా భూత్వా, చూడండి మహానుభావుడిగా అంతవరకు సకల ఈశ్వర్యములతోటి తలతూగుతూ ఉన్నటువంటి నలమహారాజు ఒక్కసారి ఆ కలి ప్రవేశించిన తరువాత నలమహారాజులో ఆయన అప్పటిదాకా ఉన్నటువంటి సంపదలన్నీ కోల్పోయాడు, అప్పటిదాకా ఉన్నటువంటి సమస్తమైనటువంటి గౌరవాల్ని కోల్పోయాడు, చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయే అరణ్యానికి వచ్చాడు. అరణ్యంలో వెళ్తూ ఉంటే పైన బంగారు పక్షులు వెళ్తూ ఉన్నప్పుడు ఈ వస్త్రం తీసి వాటి మీద వేద్దాం అనుకున్నాడు. వస్త్రం వేసేటప్పటికీ ఆ వస్త్రాన్ని తీసుకుని ఎగిరిపోతూ నీ దగ్గర ఏమీ లేకుండా చేయడానికే మేము వచ్చాము అని చెప్పి అన్నాయి. అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా అవి వెళ్ళిపోతూ ఉంటే బాధపడుతూ వస్త్రం కూడా లేదు శరీరం మీద కట్టుకోవడానికి, వివస్త్రుడైపోయాడు. దాంతో ఈ పాచికలు చివరికి ఈ పక్షుల రూపంలో వచ్చి నన్ను వివస్త్రుణ్ణి చేసేయి, ఏంటి ఈ కష్టం అని చెప్పి ఆ కలి ప్రభావంతో పీడింపబడుతూ ఉన్నటువంటి నలమహారాజు దమయంతితో అన్నాడు. అని చివరికి ఇప్పుడు అంటున్నాడు, వైషమ్యం పరమం ప్రాప్తః దుఃఖితో గతచేతనః భర్తాతేహన్ నిబోధేదం వచనం హితమాత్మనః ఏతే గచ్చంతి బహవః పంథానో దక్షిణాపథం అవంతి మృక్షవంతం చ సమతిక్రమ్య పర్వతం. ఇక అలా బాధపడుతూ చాలా కష్టపడుతూ చివరికి చంచలమైన మనస్సుతోటి ఉన్నాడు. ఇతపూర్వం మనం చెప్పుకున్నాం స్థిరచిత్తుడుగా ఉండేవాడు నలమహారాజు అని. ఆ స్థిరచిత్తత పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని ఇక దమయంతితోటి మాట్లాడుతూ, దమయంతి నీకు నేను భర్తని, ఈ సమయంలో నీకు మంచి కలిగేటటువంటి మాట ఒకటి చెప్దామనుకుంటున్నాను, అది చెప్తాను విను అంటూ, ఇగో ఇటువైపు ఈ దారులన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ దారిలో ప్రవేశం చేసి నడుచుకుంటూ వెళ్తే ఆ ముందర వృక్షవంత పర్వతం అని చెప్పో పర్వతం వస్తుంది. అది దాటామనుకో అవంతి నగరం అని వస్తుంది. ఆ అవంతి నగరాన్ని దాటితే దక్షిణాపథం అని చెప్పి వస్తుంది. అటు తీసుకెళ్తుంది ఈ తోవ అని చెప్పి ఓ తోవను చూపించి చెప్పాడు. ఆవిడ వింటోంది, ఎందుకు చెప్తున్నాడానని. ఆ మైన మళ్ళీ బాధని దిగమింగుకుంటూ నలమహారాజు చెప్తూ ఉన్నాడు, ఏష వింధ్యో మహాశైల
పయోష్ణీ చ సముద్రగా ఆశ్రమాశ్చ మహర్షీణాం బహుమూలఫలాన్వితాః ఏష పంథా విదర్భాణాం అసౌ గచ్చతి కోసలాన్ అతః పరం చ దేశోయం దక్షిణే దక్షిణాపథః. దమయంతి, ఇగో ఇలా వెళ్తే వింధ్య పర్వతం అని చెప్పి ఓ పర్వతం వస్తుంది. ఇగో ఇలా వెళ్తే ఇది పయోష్ణీ నది అని చెప్పి అంటారు. అలాగే ఆ పయోష్ణీ నది దగ్గర ఎన్నో కందమూల ఫలాలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. చాలా సంపన్నమైనటువంటి దేశం. అక్కడ మహర్షులకి ఎన్నో ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఇగో ఇదేమో విదర్భ రాజ్యానికి మార్గం. అలాగే ఆ పక్కనే ఇంకొక దారి ఉంది చూసావా, అదేమో కోసల దేశానికి తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత దక్షిణాపథంలో ఉన్నటువంటిదంతా కూడా దక్షిణ దేశం అని చెప్పి అనబడుతుంది. ఇగో ఈ దారి చూసావా, ఇదేమో విదర్భకి వెళ్తుంది, ఇది కోసల రాజ్యానికి వెళ్తుంది. అటువైపు వెళ్తే పయోష్ణి నది, ఇగో ఇది విదర్భకి వెళ్ళే దారి అంటూ విదర్భకి వెళ్ళేదారి, విదర్భకి వెళ్ళేదారి అని చెప్తూ ఉన్నాడు. ఆవిడ వింటోంది. ఏతద్వాక్యం నలో రాజా దమయంతీం సమాహితః ఉవాచ అసకృత్ ఆర్తః భైమీముద్దిశ్య భారత తతః సా బాష్పకలయా వాచా దుఃఖేన కర్షిత ఉవాచ దమయంతీం తం నైషధం కరుణం వచః. ఇక ఆ పైన ఎంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా దమయంతి కూడా బాధపడుతూ ఉంది. అలా దమయంతి బాధపడుతూ ఉంటే ఓదారుస్తూ ఉన్నాడు నలమహారాజు. మళ్ళీ ఇగో ఇది విదర్భకి వెళ్ళేటటువంటి దారి, ఇదేమో కోసల దేశానికి వెళ్ళేటటువంటి రాజీ అంటూ ఉన్నాడు. గమనించింది ఆవిడ. ఓహో, అంటే ఇది విదర్భకి వెళ్ళేది, విదర్భకి వెళ్ళేది అని అంటే ఇప్పుడు ఈ దారిలో నువ్వు ప్రయాణించి వెళ్ళు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతావు, వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉండు, నేను నా పనేదో నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్పి అంటున్నాడు. ఈ కష్టకాలంలో నేను ఇబ్బంది పడతాను అని చెప్పి నన్ను విడిచిపెట్టి నన్ను నా ఇంటికి పంపించేసి పుట్టింటికి ఈయన కష్టాలు పడదామని అనుకుంటున్నాడు. ఇందుకని ఇన్నిసార్లు అసకృత్ ఆర్తోహి భైమీముద్దిశ్య భారత, ఒకటిగా 2 సార్లు 2కు 3 సార్లు ఇది విదర్భకి వెళ్ళేటటువంటి దారి, విదర్భకి వెళ్ళేటటువంటి దారి అనేటప్పటికీ అప్పటికి ఆవిడికి స్పష్టత వచ్చేసింది. ఈయన నన్ను పంపించేద్దాం అనుకుంటున్నాడు అని. ఇక అప్పుడు అంటోంది ఆవిడ బాధపడుతూ, చాలా ఆయన ఓదారుస్తున్నా సరే దుఃఖం తగ్గక, నన్ను వెళ్ళిపోమంటావా కష్టకాలంలో నీ దగ్గర నుంచి అని చెప్పి ఇక ఆయనతోటి స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలపాలి అని చెప్పి ఆవిడ తన వాక్యాల్ని ఇలా పలుకుతోంది. ఉద్వేజతే మే హృదయం సీదంత్యంగాని సర్వశః తవ పార్థివ సంకల్పం చింతయత్యాః పునః పునః హృతరాజ్యం హృతద్రవ్యం వివస్త్రం క్షుత్ శ్రమాన్వితం కథముత్సృజ్య గచ్ఛేయం అహం త్వాన్ నిర్జనే వనే అంటోంది. మహారాజా, అర్థమైంది, మీ సంకల్పం నాకు స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు మీరంటుంది విదర్భ రాజ్యానికి నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని, అంతే కదా? మీ అభిప్రాయం తెలుసుకున్న మరుక్షణం నా హృదయం దహించుకుపోతోంది. సీదంత్యంగాని, నా శరీర అవయవాలు అన్నీ కూడా స్తంభించిపోతూ ఉన్నాయి. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు మీకు ఇటువంటి ఆలోచన వస్తోందో కూడా నాకు తెలియట్లేదు. హృతరాజ్యం, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. హృతద్రవ్యం, సర్వ సంపదలు కూడా పోగొట్టుకున్నారు.
వివస్త్రం, శరీరం మీద కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా దిగంబరంగా నుంచుని ఉన్నారు ఇక్కడ అరణ్యంలో. ఇది కాక క్షుశ్రమాన్వితం, ఆకలితోటి దప్పికతోటి శ్రమతోటి పీడింపబడుతూ ఉన్నారు మీరు. నిన్నటిదాకా మహారాజు చక్రవర్తిగా ఉన్నారు, ఈనాడేమో ఇన్ని కష్టాలతోటి బాధపడుతూ ఉంటే కథముత్సృజ్యగచ్చేయం. ఇదండి మన సనాతన సంప్రదాయంలో, మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క హృదయాన్ని ప్రతిబింబించేటటువంటి క్షణం. అంటోంది ఆవిడ, ఇన్ని పోగొట్టుకున్నటువంటి నిన్ను వదిలిపెట్టి ఈ సమయంలో ఎలా వెళ్ళిపోవాలయ్యా నేను నీ దగ్గర నుంచి? నా ఇంటికి నేను వెళ్ళిపోయి నా సుఖం నేను చూసుకుంటే అది నాకు ఆనందమా? సంపదలన్నీ ఉన్నంత వరకేమో నీ వెంట ఉండి, నీ సంపదలన్నీ పోయి ఇప్పుడు నువ్వు ఏకాకిగా అయిపోయిన తర్వాత నిన్ను వదిలిపెట్టి నా పుంటికి వెళ్ళి నేను సుఖం పడుతూ ఉండాలా? నా భర్తవి నువ్వు, నీలో సగభాగాన్ని నేను, నాలో సగభాగం నువ్వు. అలాంటి నిన్ను వదిలిపెట్టి ఎట్లా వెళ్ళిపోవాలి? అలా వెళ్ళిపోమని చెప్పాలని నీకు ఎలా అనిపిస్తోంది? ఈ సంకల్పం వింటూ ఉంటేనే, నీ సంకల్పం ఇలా ఉందని గ్రహిస్తూ ఉంటేనే మొద్దుబారిపోతోంది నా శరీరం అంతా. ఇలా చెప్తావనుకోలేదు నేను అని. శ్రాంతస్య తే క్షుధార్తస్య చింతయానస్య తత్సుఖం వనే ఘోరే మహారాజ నాశయిష్యామ్యహం క్లమం నచ భార్యా సమం కించిత్ విద్యతే భిషజాం మతం ఔషధం సర్వదుఃఖేషు సత్యమేతద్బ్రవీమితే. అత్యద్భుతమైన మాట మాట్లాడుతోందండి దమయంతి నలమహారాజుతోటి. అంటోంది, అయ్యా ఆకలి దప్పికలతో బాధింపబడుతూ ఉన్నారు మీరు, పైగా గత సుఖములని అన్నిటినీ కూడా ఆలోచించుకుంటూ కష్టపడుతూ ఉన్నారు. నిన్నటిదాకా మహారాజుగా వెలుగొందినటువంటి వారు ఈనాడు రాజ్యం పోయి అరణ్యంలోకి వచ్చి పడ్డారు. ఇప్పుడు నిన్నటి వరకు మీరు అనుభవించినటువంటి ప్రతి ఒక్క సుఖం యొక్క ఆలోచన మీ మనస్సుని బట్టి పీడిస్తూ ఉంటే, ఆ బాధలో మీరు ఉంటూ ఉన్నటువంటి సమయంలో ఈ ఘోరారణ్యంలో చుట్టుపక్కల చూస్తే ఒక్క మనిషి కూడా కనిపించినప్పుడు నీ కష్టాన్ని పోగొట్టేటటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అంటే అది నేను మాత్రమే. నేను కష్టపడవచ్చుగాక నీతో పాటు. ఈ అరణ్యంలో వన్యమృగముల మధ్యన ఏమాత్రము కూడా సుఖములు దొరకనటువంటి ప్రదేశంలో నేను నీతో ఉన్నంత మాత్రాన నాకు కష్టం కలుగుతుందన్నటువంటి ఉద్దేశ్యంతో నా రాజ్యానికి నేను వెళ్ళిపోయి మా నాన్నగారి దగ్గర సర్వ సుఖములు అనుభవిస్తే అది నాకు తృప్తి కలిగిస్తుంది అన్నటువంటి భావంతో నాకు మరొక్కమారు అటు రాజ్యం ఇటు ఈ రాజ్యం అని చెప్తూ విదర్భ రాజ్యానికి ఈ మార్గం ఉన్నది అనేటటువంటి భావనతోటి మీరు మార్గాన్ని చూపించి వెళ్ళిపోమ్మని చెప్పి అన్యాపదేశంగా ఉపదేశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఇక్కడ మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతే మీ గత సుఖములను తలుచుకుంటూ వచ్చేటటువంటి బాధని ఆపుకోవడానికి మీకు ఇంకొకరు ఎవరూ కూడా దొరక్క చివరికి మీరు పిచ్చివారైపోవడం ఖచ్చితం. ఇటువంటి కష్టాన్ని ఈ అరణ్యంలో మీకు పోగొట్టేటటువంటి వారు ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా అంటే అది నేను తప్ప ఇంకొకరు కాదు ఈ ప్రపంచంలో. భార్యని మించినటువంటి ఔషధం ఇంకొకటి లేదు అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు ఈనాడు. నేను చెప్పడం కాదు, పట్టి పీడిస్తున్నాయి మిమ్మల్ని బాధలు, కష్టపడిపోతున్నారు ఈ అరణ్యంలో. ఇటువంటి సమయంలో ఎవరన్నా సరే ఉంటారా? ఏ వ్యక్తికైనా అంటే భార్య మాత్రమే ఆ కష్టాన్ని పోగొట్టేటువంటిది, ఇంకొకరు లేరు అని చెప్తోంది శాస్త్రం. అలాంటి సమయంలో మీరు నన్ను వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తోందా? పైగా నచ భార్యా సమంకించిత్ విద్యతే భిషజాం మతం. చూడండి, కష్టముల్లో భర్త ఉంటే నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి భర్త వాచ, నువ్వు బయలుదేరి వెళ్ళిపో మీ నాన్నగారింట్లో ఉండు అని చెప్పి చెప్తూ ఉంటే, అబ్బెబ్బే నాకు ఆ సుఖములు ఎందుకయ్యా, నిన్ను నేను చూసుకోవడమే కదా నాకు సుఖం అంటే అంటూ అత్యంత కష్టకాలంలో అంటే నిన్నటి వరకు చుట్టుపక్కల కొన్ని వందల మంది పరిచారికలు ఉంటూ ఉంటే
వారందరి దగ్గర నుంచి రాజోపచారములని అన్నిటినీ కూడా కావలసినటువంటి వాటిని పొందుతూ మహారాణిలాగా కింద అడుగు పెడితే ఏదైనా సరే కాలికి బాధ కలుగుతుందా అని చెప్పి ఆ రాజోపచారాలన్నిటినీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆ పరిచారికలందరూ కూడా చేస్తూ మహారాణికి ఏమాత్రమూ కూడా కష్టం కలగకూడదు అనేటటువంటి భావనతోటి ఉపచారాలు చేస్తూ ఉంటే వాటన్నిటినీ కూడా ఆనందంగా పొందినటువంటి దమయంతి ఈనాడు ఈ అరణ్యంలో చుట్టుపక్కల చాలా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నప్పుడు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండలేవు అని చెప్పి ఈ నలమహారాజు చెప్తూ ఉంటే భార్యకి ఈ మాట చెప్పవచ్చా నువ్వు? ఈ సమయంలో నీకు నాకంటే కూడా వేరొక మందు అనేటటువంటిది లేదు. నహి భార్య సమంకించిత్ విద్యతే భిషజాం మతం. భార్య అనేటటువంటిదే సరైనటువంటి మందు కష్టకాలంలో. ఏదైనా కష్టం కలిగినప్పుడు, డిప్రెషన్ కలిగినప్పుడు, మనస్సులో ఏదైనా సరే భయం పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు, లేక ఆత్మన్యూనతా భావం కలిగినప్పుడు, ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయినటువంటి సమయంలో ఒక వ్యక్తి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గర నుంచి ఈ భావాలన్నీ కూడా పోగొట్టుకుని సుఖంగా ఉండాలి అనంటే చివరికి వైద్యులు కూడా చెప్పేటటువంటి మాట, మీ భార్యతోటి మీరు ఆనందంగా కలిసి ఉండండి. ఆమెతో కలిసి ఉన్నట్లయితే, ఆమె మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్టమంతా పోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇలా వాళ్ళందరూ కూడా భార్య కంటే కూడా గొప్పది లేదు అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు ఆ భార్యనే వెళ్ళిపోమని చెప్తూ ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇలా కుదురుతుందా? ఇలా చెప్పవచ్చా అని చెప్పి నేను నిజం చెప్తూ ఉన్నాను, మిమ్మల్ని నేను విడిచిపెట్టి వెళ్ళను, గుర్తుపెట్టుకోండి అని చెప్పింది ఆవిడ. అప్పుడు నలుడు అంటున్నాడు, నల ఉవాచ ఏవమేతద్యథార్థత్వం దమయంతి సుమధ్యమే నాస్తి భార్యా సమం మిత్రం నరస్య ఆర్తస్య భేషజం నచాహం త్యక్తకామస్త్వాం కిమలం భీరుశంకసే త్యజేయమహమాత్మానం నచైవ త్వాం అనిందితే. ఆవిడ బాధనంతా విన్నాడు. అంటున్నాడు, దమయంతి, బాధలో ఉన్నటువంటి ఎవరికైనా సరే భార్యతో సమానమైన మిత్రుడు కానీ, ఆమెతో సమానమైనటువంటి మందు కానీ ఇంకొకటి ఈ ప్రపంచంలో లేదు. వాస్తవం నువ్వు చెప్పినటువంటి మాట. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా భర్త గెలవగలడు, నా భర్త సమర్థుడు, నా భర్త ఏదిగినా చేయగలడు, నా భర్త సాధిస్తాడు అనేటటువంటి భావనతోటి భార్య పక్కన ఉండి భర్తని ప్రోత్సహిస్తే, భార్య భర్త మీద సంపూర్ణమైన విశ్వాసంతో నడుచుకుంటూ ఉంటే ఆ భర్త ఎటువంటి స్థితికైనా వెళ్ళగలడు, ఏదైనా సాధించగలడు, ఏ కష్టం వచ్చినా సరే దాన్ని దాటగలడు, ఏ బాధ్యతనైనా తీసుకోగలడు. వాస్తవం నువ్వు చెప్పినటువంటి మాట, ఏమాత్రం సందేహం లేదు. అలాగే నిన్ను విడిచి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావు, అనుమానపడుతూ ఉన్నావు. ఎందుకు అనుమానం? నేను నన్ను విడిచుకోవడానికైనా సిద్ధమవుతాను, కానీ దమయంతి నిన్ను విడిచిపెట్టను, గుర్తుపెట్టుకో అన్నాడు నలమహారాజు. విన్నదావిడే నిజం అనేసుకుంది, నమ్మేసింది. నన్ను విడిచిపెట్టి వెళ్ళడు అని అనుకుంది. అనుకుని అయినా ఒక మాట మాట్లాడుతోంది. దమయంత్యువాచ యది మాం త్వం మహారాజ న విహాతుమిహేచ్ఛసి తత్కిమర్థం విదర్భాణాం పంథాః సముపదిశ్యతే అవైమి చాహన్ నృపతే నతు మాం త్యక్తుమర్హసి చేతసా త్వపగృష్టేన మాం త్యజేథా మహీపతే పంథానం హి మమాభీక్షణం ఆఖ్యాసి చ నరోత్తమ అతో నిమిత్తం శోకం మే వర్ధయసి అమరోపమ యది చాయమభిప్రాయః తవ జ్ఞాతీన్ వ్రజేదితి సహితావేవ గచ్ఛామః
గచ్ఛావః విదర్భాన్ యది మన్యసే విదర్భరాజస్తత్ర త్వాం పూజయిష్యంతి మానద తేన త్వాం పూజితో రాజన్ సుఖం వత్స్యసి నో గృహే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గతనలోపాఖ్యాన పర్వణి నలవనయాత్రాయాం ఏకషష్టితమోऽధ్యాయః. ఆవిడ అడిగింది, నలమహారాజా, ఒకవేళ నన్ను విడిచి వెళ్ళాలి అనేటటువంటి కోరిక నీకు లేనట్లయితే అన్నిసార్లు విదర్భ రాజ్యానికి మార్గం ఎందుకు చూపించాల్సి వచ్చింది? నన్ను విడిచి వెళ్ళరు అని చెప్పి నాకు తెలుసు, కానీ బుద్ధి పెడదారి బట్టి ఈ కష్టంలో నన్ను ఇంకా కష్టపెట్టకూడదు అని చెప్పి భావించి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. ఆ పని మాత్రం చెయ్యకండి, నన్ను వదలొద్దు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఇద్దరం కలిసే ఉందాం, కష్టాలు ఇద్దరూ పడదాం, ఏం ఇబ్బంది లేదు నాకు, ఇంతవరకు రాజభోగాలు అనుభవించాను కాబట్టి ఇక్కడ ఎలా ఉంటానో అని అనుకోవద్దు, నేను సుఖంగా ఉంటా, మీరుంటే నాకు అన్నీ సుఖాలే. ఇది భారత నారీమణిలో ఉండేటటువంటి ఆలోచన విధానం. భర్తే సర్వస్వము అని నమ్మేటటువంటి స్వభావం అనాదిగా మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి స్త్రీలందరిలోనూ కూడా ఉంది. ఆవిడ స్పష్టంగా చెప్తోంది, నన్ను విడిచి వెళ్ళొద్దు, నేను నిన్ను విడిచి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక ఒకవేళ మీరు మళ్ళీ ఇలాగే నాకు ఇటు విదర్భ రాజ్యానికి మార్గం, అటు కోసల రాజ్యానికి మార్గం అని చెప్తూ ఉన్నారనుకోండి, మీరు అలా చెప్పడం మొదలు పెడితే నాకు దుఃఖం పెరుగుతుంది. అందుకని ఇక ఏ మార్గం ఎటు వెళ్తుంది అని కూడా నాకు చెప్పక్కర్లేదు. ఒకవేళ విదర్భలో అంటే మా నాన్నగారి ఇంట్లో ఉండాలి అని అనుకుంటే రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. నేను ఒక్కదాన్ని వెళ్ళి అక్కడ సుఖపడాల్సిన అవసరం ఏమున్నది? మీరు కూడా రండి, ఇద్దరం కలిసే వెళ్దాం. అక్కడికి వెళ్ళి మహారాజు దగ్గరే మనం కాలాన్ని గడుపుదాం. మా నాన్నగారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు, మీరంటే చాలా అభిమానం ఆయనకి, అక్కడ మీ గౌరవానికి ఏ విధమైన భంగము కలగదు. కావున ఇద్దరం కలిసి అక్కడే సుఖంగా వాళ్ళందరితోటి పూజింపబడుతూ కాలాన్ని వెళ్ళదీద్దాం. చేస్తే ఇద్దరం కలిసి విదర్భకి వెళ్ళడం, లేదు ఇద్దరం కలిసి ఈ అరణ్యంలో కూర్చోవడం, ఇంతే తప్ప ఇంకొక విధంగా జరగడానికి లేదు అని చెప్పి నలమహారాజుతో చెప్పింది. ఇక ఆ పైన ఆయన ఓ నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఏం చేయాలనేటువంటిది రెండు మార్గాలు వచ్చాయి. ఏ మార్గం ఆశ్రయించాలి అనేటటువంటి ఆలోచన చేసి చివరికి ఈ రెండూ కాక మూడవ మార్గాన్ని ఆశ్రయించబోతూ ఉన్నాడు. అది ఏమిటో రేపటి కథాశ్రవణంలో తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములను చక్కగా మనం పారాయణ చేస్తూ ఆర్తిగా ఉన్నటువంటి వాడికి, కష్టాల్లో ఉన్నటువంటి వాడికి భార్యయే మిత్రుడు, భార్యయే సమస్తమైనటువంటి క్షేమాల్ని చేకూర్చేటటువంటిది అని తెలిపింది మనకి ఈ కథాశ్రవణం ఈనాడు. కావున భార్యలని గౌరవిస్తూ వారితో మనం వ్యవహరించినట్లయితే, వారిని మనం చాలా చక్కగా గౌరవించి అభిమానించినట్లయితే ఏ కష్టమూ లేక జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇది అనుభవైక వేద్యం. ఆ ప్రయత్నాన్ని అందరూ కూడా అనుసరిస్తే ఈ లోకమే కళ్యాణమయమవుతుంది. ఆ విధంగా మనం ఉండాలి అని మనల్ని ప్రేరేపించాలని పరమాత్మని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య యొక్క తీరు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నలదమయంతి ఉపాఖ్యాన ఘట్టంలో సహజంగా పెద్దలు చెబుతూ ఉంటారు, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అని అంటే శబ్దార్థముల వలె ఉండాలి అని అంటారు. ఉదాహరణకి చూడండి, పుస్తకము అని మనం చెబితే ఖచ్చితంగా ఈ వస్తువు అనేటటువంటిది మనకు గోచరిస్తుంది. ఈ వస్తువును చూస్తే మనకు పుస్తకం అనేటటువంటి శబ్దం మనకు గోచరిస్తుంది. అనంటే పుస్తకం అన్న వెంటనే శబ్దం,
శబ్దానికి చెప్పబడినటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థ సంబంధమైనటువంటి వస్తువు వెంటనే మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ రెండిటినీ కూడా విడదీయనటువంటి సంబంధం. అలాంటి సంబంధం అనేటటువంటిది ఈ అవినాభావ సంబంధం భార్యాభర్తలకు ఎప్పుడూ కూడా సుఖంలోనూ ఉండాలి, దుఃఖంలోనూ ఉండాలి అనేటటువంటిదే ఈరోజు చెప్పబడినటువంటి ఆచారుల ద్వారా ఈ కథాశ్రవణంలో ఉన్నటువంటి సారాంశం. చక్కటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఆచరణలో పెట్టుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇక యథావిధిగా 61వ అధ్యాయంలో 18వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. येषां प्रकोपादैश्वर्यात् येषां प्रकोपादैश्वर्यात् प्रच्युतोऽहमनिन्दिते प्रच्युतोऽहमनिन्दिते प्राणयात्रां न विन्देयम् प्राणयात्रान्न विन्देयम् दुःखितः क्षुधयान्वितः दुःखितः क्षुधयान्वितः येषां कृतेन सत्कार्यम् येषां कृतेन सत्कारम् अकुर्वन्मयिनैषधाः अकुर्वन्मयिनैषधाः इमे तेषु पुनः भूत्वा इमे तेषु पुनः भूत्वा वासोभिरुहरन्ति मे वासोभिरुहरन्ति मे वैषम्यं परमं प्राप्तः वैषम्यं परमं प्राप्तः दुःखितो गतचेतनः दुःखितो गतचेतनः भर्तातेऽहं निबोधेदम् भर्ता तेऽहं निबोधेदम् वचनं हितमात्मनः वचनं हितमात्मनः एते गच्छन्ति बहवः एते गच्छन्ति बहवः पन्थानो दक्षिणापथम् पन्थानो दक्षिणापथम् अवन्तीं वृक्षवन्तं च अवन्तीं वृक्षवन्तं च समतिक्रम्य पर्वतम् समतिक्रम्य पर्वतम् एष विन्ध्यो महाशैलः एष विन्ध्यो महाशैलः पयोष्णी च समुद्रगा पयोष्णी च समुद्रगा आश्रमाश्च महर्षीणाम् आश्रमाश्च महर्षीणाम् बहुमूलफलान्विताः बहुमूलफलान्विताः एष पन्था विदर्भाणाम् एष पन्था विदर्भाणाम् असौ गच्छति कोसलान् असौ गच्छति कोसलान् अतः परं च देशोऽयम् अतः परं च देशोऽयम् दक्षिणे दक्षिणापथः दक्षिणे दक्षिणापथः एतद्वाक्यं नलो राजा एतद्वाक्यं नलो राजा दमयन्तीं समाहितः दमयन्तीं समाहितः उवाच सकृदार्तो हि उवाच सकृदार्तो हि भैमीमुद्दिश्य भारत भैमीमुद्दिश्य भारत ततः सा बाष्पकलया ततः सा बाष्पकलया वाचा दुःखेन कर्षिता वाचा दुःखेन कर्षिता उवाच दमयन्ती तम् उवाच दमयन्ती तम् नैषधं करुणं वचः नैषधं करुणं वचः उद्वेजते मे हृदयम् उद्वेजते मे हृदयम् सीदन्त्यङ्गानि सर्वशः सीदन्त्यङ्गानि सर्वशः तव पार्थिव सङ्कल्पम् तव पार्थिव सङ्कल्पम् चिन्तयन्त्याः पुनः पुनः चिन्तयन्त्याः पुनः पुनः हृतराज्यम् हृतद्रव्यम् हृतराज्यम् हृतद्रव्यम् विवस्त्रम् क्षुश्रमान्वितम् विवस्त्रम् क्षुश्रमान्वितम् कथमुत्सृज्य गच्छेयम् कथमुत्सृज्य गच्छेयम् अहम् त्वाम् निर्जने वने अहम् त्वाम् निर्जने वने श्रान्तस्य ते क्षुधार्तस्य श्रान्तस्य ते क्षुधार्तस्य चिन्तयानस्य तत्सुखम् चिन्तयानस्य तत्सुखम् वने घोरे महाराज वने घोरे महाराज नाजगिष्याम्यहम् क्लमम् नाशयिष्याम्यहम् क्लमम् न च भार्या समं किञ्चित् न च भार्या समं किञ्चित् विद्यते भिषजाम् मतम् विद्यते भिषजाम् मतम् औषधम् सर्वदुःखेषु औषधम् सर्वदुःखेषु सत्यमेतद्ब्रवीमि ते सत्यमेतद्ब्रवीमि ते नल उवाच नल उवाच एवमेतद्यथात्तत्वम् एवमेतद्यथात्थत्वम् दमयन्ति सुमध्यमे दमयन्ति सुमध्यमे नास्ति भार्या समं मित्रम् नास्ति भार्या समं मित्रम् नरस्यार्तस्य भेषजम् नरस्यार्तस्य भेषजम् न चाहम् त्यक्तकामस्त्वाम् न चाहं त्यक्तकामस्त्वाम् किमलं भीरुशङ्कसे किमलं भीरुशङ्कसे यजेयमहमात्मानम् यजेयमहमात्मानम् न चैव त्वामनिन्दिते न चैव त्वामनिन्दिते दमयन्त्युवाच दमयन्त्युवाच यदि मां त्वम् महाराज यदि मां त्वं महाराज न विहातुमिहेच्छसि न विहातुमिहेच्छसि तत्किमर्थं विदर्भाणाम् किमर्थं विदर्भाणाम् पन्थाः समुपदिश्यते पन्थाः समुपदिश्यते
దృశ్యతే అవైమి చాహన్ నృపతే అవైమి చాహన్ నృపతే నతు మాం త్యక్తుమర్హసి నతు మాం త్యక్తుమర్హసి చేతసాత్వపకృష్టేన చేతసాత్వపగృష్టేన మాం త్యజేథా మహీపతే మాం త్యజేథా మహీపతే పంథానం హి మమాభీక్ష్ణం పంథానం హిమమాభీక్షణం ఆఖ్యాసి చ నరోత్తమ ఆఖ్యాసి చ నరోత్తమ అతో నిమిత్తం శోకం మే అతో నిమిత్తం శోకం మే వర్ధగస్య మరోపమ వర్ధయస్య మరోపమ యది చాయమభిప్రాయః యది చాయమభిప్రాయః తవ జ్ఞాతీన్ వ్రజేదితి తవ జ్ఞాతీన్ వ్రజేదితి సహితావేవ గచ్ఛావః సహితావేవ గచ్ఛావః విదర్భాన్ యది మన్యసే విదర్భాన్ యది మన్యసే విదర్భరాజస్తత్ర త్వాన్ విదర్భరాజస్తత్ర పూజయిష్యతి మానద పూజయిష్యతి మానద తేన త్వం పూజితో రాజన్ తేన త్వం పూజితో రాజన్ సుఖం వత్స్యసి నో గృహే సుఖం వత్స్యసి నో గృహే ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే పర్వాంతర్గత పర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి నలవనయాత్రాయా నలవనయాత్రాయా ఏకషష్టితమోऽధ్యాయः ఏకషష్టితమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా అన్నమాచార ప్రాయుడ్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. గోవింద అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద
పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాచిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆజంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద
హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. సుమధురమైన గోవిందనామ సంకీర్తనాన్ని సభక్తికంగా చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామివారిని ప్రార్థిద్దాం. పారాయణాన్ని చక్కగా మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.